వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. రోజు మనం జనగామ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ జనగామ నియోజకవర్గపు సిపిఎం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే లాస్ట్ టైం బరిలో దిగి పరాజయ పాలైనటువంటి మోకు కనకారెడ్డి గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ సిపిఎం పార్టీకి ఇక్కడ గతంలో చూసుకుంటే మంచి హుందాతనం ఉండేది. అంటే ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కానీ ఇక్కడ సిపిఎం పార్టీకి ప్రజలు ఎందుకని బ్రహ్మరథం పట్టలేకపోతారు? యాక్చువల్లీ సిపిఎం పార్టీ అనేది రోజు రోజుకి కనుమరుగైపోతా ఉందా? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, బాగున్నాం. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనగామ నియోజకవర్గ ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్, స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. యాక్చువల్లీ సిపిఎం పార్టీకి మనుగడ అనేది ఉండబోతుందా, ఉండదా రాబోయే రోజుల్లో? పోనీ ఇది జనగామ జిల్లా కావచ్చు, లేకుంటే దేశంలో కావచ్చు, ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం, ఈ అసమానతలు ఉన్నంత కాలం సిపిఎంకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో భవిష్యత్తు ఉంటుంది. రాబోయే కాలంలో దోపిడీ వర్గ పార్టీలు అంతమైతాయి, సిపిఎం ముందుకు వస్తుంది. ఓకే, దోపిడీ వంతమైనటువంటి పార్టీలు అంతమైతాయి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ దోపిడీకి సంబంధించినటువంటి పార్టీలు ఏంటి? ఈరోజు సమాజంలో భారతదేశాన్ని కనుక చూసుకుంటే దేశంలో జాతీయ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఈ జాతీయ బూర్జువా పార్టీలు, ఇవి అంతా కూడా దేశ ప్రజల శ్రేయస్కరం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, ఆదాని ఇటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పార్టీలు ఇవి. అందుకని దేశంలో జాతీయ బూర్జువా వర్గ పార్టీలుగా మేము భావిస్తున్నాం. అవి ఎప్పుడైనా అంతమంది అటువంటి పార్టీలు. ఈ వ్యవస్థలో దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, పోరాటం చేస్తాయి, ముందుకు వస్తాయి, భవిష్యత్తులో బలపడతాయి, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాయి. ఓకే, ఇవి అంటే ఈ రెండు పార్టీలు దోపిడీ పార్టీలు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏది బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పేసి, ఓకే, జాతీయ స్థాయిలో అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఓకే, కాకపోతే ఈ రెండు పార్టీలకే కదా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడున్నటువంటి జాతీయ అంశాలు కావచ్చు, దేశంలో ఉన్న సమస్యలను బట్టి ప్రజలు ఒక్కొక్క పార్టీకి ఒకసారి అవకాశాలు ఇచ్చారు. గతంలో భారతదేశం కోసం మరి స్వతంత్రం కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్. తర్వాత జాతీయ రాజకీయాలు వచ్చిన మార్పులు. ఈరోజు బీజేపీ గత 10 సంవత్సరాల దేశాన్ని పాలిస్తున్నారు. అంటే ప్రజలు వివిధ సందర్భాల్లో వివిధ అవకాశాలను బట్టి ప్రజలు అవకాశం ఇస్తారు. అంత మాత్రాన ఏదో కమ్యూనిస్టులు బలహీనపడ్డారని, కమ్యూనిస్టులు బలపడలేదనో అంత అనాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కమ్యూనిస్టులు బలపడతారు, ముందుకు పోతారు. ఓకే సార్, యాక్చువల్లీ సిపిఎం అనేది ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ అన్నట్టుగా మీ వర్షన్ కొనసాగింది ఇప్పటిదాకా. యాక్చువల్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఏదైతే జరుగుతూ ఉందో ఆ పర్టికులర్ టైమింగ్స్లలో మీ సిపిఎం పార్టీ ఎందుకని అపోజ్ చేసింది? ఈరోజు చిన్న రాష్ట్రాలు అయితే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ బూర్జువా పార్టీలు అణిసివేసేటువంటి ధోరణి వస్తుంది, అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాలు కాకుండా ఉన్న రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసమానతలను మనము చేయడం ద్వారా, అభివృద్ధి చేయడం ద్వారా అవన్నీ కూడా రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే కాన్సెప్ట్తో తప్ప మొత్తం తెలంగాణ ఉద్యమంలో మరి మేము అప్పుడు కూడా యూపీఏ 1 కానీ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. మీరు తెలంగాణ ఇవ్వదలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదని కూడా మా ఏచూరి గారు కూడా చెప్పడం జరిగింది. అందుకోసం చిన్న రాష్ట్రాలు వస్తే మరి ఈరోజు కేంద్రం పెత్తనం జరుగుతుంది, దేశంలో అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఎట్టకెళ్ళకి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోగలిగినాము, 10వ వసంతంలోకి అడుగు పెట్టాము. సార్, ఇక్కడ ఆఫ్టర్ తెలంగాణ, బిఫోర్ తెలంగాణ మీ జనగామ వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగినట్టుగా మీరు గుర్తించిల్లు? ఈరోజు తెలంగాణ ఏర్పడ ముందుకు అదే పరిస్థితులు ఉన్నాయి. జనగామ జిల్లాకు సంబంధించి గతంలో జనగామ డివిజను, ఇప్పుడు జనగామ జిల్లా అయింది. ఇప్పుడు పెద్దగా ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ పెద్దగా అభివృద్ధి చేసిన పరిస్థితి ఏం లేదు. గతంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ ప్రాంతానికి తాగునీరు కావాలని పెద్ద ఉద్యమాలు నిర్మించడం. ఆ ఉద్యమాల ఫలితంగానే ముఖ్యంగా మా అమరజీవి ఏసిరెడ్డి నరసింహారెడ్డి ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా మరి నీళ్లు రావడానికి అవకాశం ఉంది. నీళ్ళు వస్తేనే ఈ ప్రాంతం మరి అన్ని రకాల వ్యవసాయ పరంగా కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. ఆ ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి దేవాదుల ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది కమ్యూనిస్ట్ పోరాట ఫలితంగా. కానీ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం జనగామ నియోజకవర్గానికి ఉపయోగపడేటువంటి దేవాదుల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయి సామర్థ్యంతో చేపట్టి నిధులు కేటాయించి దాని పనులు చేపట్టడంలో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ పనిచేసినటువంటి ముత్తిరెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు. అది ఈరోజు శాపంగా జనగామ నియోజకవర్గాన్ని మారింది. భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మారుస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే మీరు వాటిపైన ఏమైనా ధ్వజమెత్తలేదా? ఉద్యమాలు లాంటిది ఏమైనా చేయలేదా? మేము చాలా ఉద్యమాలు చేసినాం. ఎందుకంటే రైతుల పక్షాన కానీ, తర్వాత
కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రాంతంలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని ఈరోజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి గతంలో గెలిచినటువంటి ముత్తిరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా జనగామ నియోజకవర్గంలో ఎక్కడ భూములు ఉండి ఎక్కడ ఆక్రమించుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు పనిచేసేటువంటి పని ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇక్కడ మిమ్మల్ని రైతు ఉద్యమ నాయకుడిగా ఇంకో రకంగా కూడా సంబోధిస్తూ ఉంటారని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి మీరు రైతుల కోసం ఏం చేసిళ్ళు సూటిగా అడుగుతా ఉన్నాను. నేను జనగామ నియోజకవర్గంలో గతం డివిజన్లో డివిజన్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసిన, జనగామ జిల్లా ఏర్పడిన తర్వాత రైతు ఉద్యమ జిల్లా సెక్రటరీగా చేసిన, ఇప్పుడు రైతు ఉద్యమ రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నా. ఈ 15-20 సంవత్సరాలు రైతు ఉద్యమంలో ఇక్కడ నేను ముఖ్యమైనటువంటి పోరాటాలు చాలా రైతాంగం పక్షాలు, ముఖ్యంగా కరువు సమస్యలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కానీ, కేంద్ర బృందాలు వచ్చిన వాటి దృష్టికి తీసుకుపోయి కరువు కోసం కానీ, దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమాలు నిర్మించేదాంట్లో కానీ, ఈ ప్రాంతంలో మరి కోతులు అడవి పందులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను ఆదుకునేటువంటి పద్ధతి కానీ, వడగండ్ల వర్షం పడ్డప్పుడు అనేక ఉద్యమాలు, ముఖ్యంగా ఎరువులు విత్తనాలు యూరియా సమస్య వచ్చినప్పుడు జనగామ ప్రాంతంలో ఆడ మగ సంకర జాతి వరి విత్తనాలు ఎక్కువ పడతారు. కంపెనీలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే దానిలో కానీ, పాల రైతులు ఈ ప్రాంతంలో చాలామంది ఉంటారు, పాల రైతుల సమస్యలు తీసుకొని పనిచేసే దానిలో నేను ఒక రైతు ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో రైతాంగం కోసం ఈ 15 సంవత్సరాల్లో ఎనలేవని సేవ చేసిన ప్రజలలో నేను రైతు ఉద్యమ నాయకుడిగానే ఇప్పటికి కూడా గుర్తింపున్నది. భవిష్యత్తులో కూడా కొనసాగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రజల పక్షాన్ని నేను ఉన్న ప్రజలతో నాకు దగ్గర సంబంధం ఉంది అన్నట్టుగా మీరు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. మరి వాస్తవానికి రీసెంట్గా ఏదైతే శాసనసభ ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఇదే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టలేదంటే దీన్ని ఎట్లా చూడాలి? మరి ఈరోజు జనగామ నియోజకవర్గం నుంచి నాకు రాష్ట్ర కమిటీ అవకాశం, మా పార్టీ అవకాశం ఇచ్చింది. మేము ప్రధాన పార్టీలు సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన పోటీ పడ్డాం. ప్రజలు నాకు ప్రచార సందర్భంగా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినరు. మీకు అవకాశం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. నేను నిత్యం ప్రజలతో ఉండేటువంటి, ఇప్పుడు ఈ 4 అభ్యర్థులతో పోల్చుకుంటే నిరంతరం ఏ సమస్య వచ్చినా రోడ్డు మీద కూర్చొని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని. కాకపోతే ఏంటంటే ఈరోజు బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మా పద్ధతిలో మాకు అవకాశం రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా అటువంటి అవకాశాలు కమ్యూనిస్ట్ పార్టీకి జనగామ నియోజకవర్గంలో వస్తాయి. ఓకే, ప్రజలు తలుచుకుంటే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. అంటే కంపల్సరీ ఓటు వెయ్యాలి అని వాళ్ళు అనుకుంటే కంపల్సరీ వెయ్యగలరు. ఇక్కడ డబ్బు ఉందా లేదా అనేది వాళ్ళు చూడరు. మరి వాళ్ళు వెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని అనుకోలేదు అని చెప్పేసి అనుకోవచ్చా? మరి ఈ రకంగా చూస్తే లేదు, తప్పకుండా వెయ్యాలని అనుకున్నారు. నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, ఈరోజు ఓటు అనేది వ్యాపారం అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజకీయాలన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. అది ఉండదు ఎప్పుడు, ఎంతకాలం. ప్రజల్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఎవరైతే ఓటు కొనుక్కోవాలని ఆలోచిస్తారో ఆ రాజకీయ పార్టీలకు సిగ్గుండాలి. ఏదైనా ఉంటే మేము గతంలో రాజకీయాలు ఎట్లుండే, ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాలకు వచ్చేది. ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు, బూర్జువా పార్టీ నుంచి పోటీ చేసుకున్న నాయకులు వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడం కోసం, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ అక్రమాలు కాపాడుకోవడం కోసం పదవులను వినియోగించుకుంటారు తప్ప నిజంగా ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు స్థిరకాలం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీకి మాకు అవకాశం ప్రజలు ఇస్తారు. ప్రజల్ని మేము తప్పుపట్టలేదు. ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సీట్లలో మీరు 19 సీట్లకి బరిలో దిగి పరాజయ పాలయ్యారు. మీ సిపిఎం పార్టీ స్టేట్ వైడ్గా నేను అంటూ ఉన్నాను. యాక్చువల్లీ మీకు కలిగిన ఈ ఈ ఈ పరిస్థితే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 18 మందికి కూడా అదే రకం కలిగింది. అంటే స్టేట్ లెవెల్లో చూసుకుంటే సిపిఎం పార్టీకి మనుగడ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే సిపిఎం పార్టీ మనుగడ ఎప్పుడు తగ్గదు. నేను చెప్పాను కదా, రాజకీయాల్లో, బూర్జువా రాజకీయాల్లో ఇప్పుడు తర్వాత ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ అనేది వచ్చింది. కాబట్టి ప్రజలు అధికారం వచ్చే పార్టీకి ఓట్లు వేద్దామని అది కూడా తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వన్ సైడ్ ఏ రాజకీయ పార్టీకి కూడా అవకాశాలు రాలేదు. గతంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అధికారంలో 63 సీట్లతో వాళ్ళు వచ్చారు, 64 సీట్లతో వీళ్ళు వచ్చారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా వన్ సైడ్ ఏమి రాలేదు. కాకపోతే గెలిచేటువంటి పార్టీకి అవకాశం ఇద్దామనేటువంటిది అట్లా ప్రజలు ఈ జనగామ నియోజకవర్గంలో కానీ కొన్ని ప్రాంతాల్లో చూసినటువంటి పరిస్థితి ఉంది. మాకు ఎప్పుడు కూడా నష్టం లేదు. మేము ఖచ్చితంగా మా సిపిఎం తెలంగాణ రాష్ట్రంగా, దేశంలో కానీ ముందుకే పోతాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే, పోనీ ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇందులో అయినా సరే అవుట్ ఆఫ్ 17 మీరు ఎన్ని సీట్లలో బరిలో దిగాలనుకుంటున్నారు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి? మేము ఇప్పటివరకు అయితే
ఒంటరిగానే పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 4 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాం. మిగతా నియోజకవర్గాలు ఎవరు చేయాలి ఏందనేది అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి రాజకీయాలను బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ఏంటి సార్ ఆ 4 పార్లమెంట్ సీట్లు ఏంటి? 4 పార్లమెంటు సీట్లకు సంబంధించి భువనగిరి, మహిబాదు, భద్రాచలం, ఖమ్మం అనుకుంటున్నాం. అది రాష్ట్ర పార్టీ మళ్ళా తుది నిర్ణయం తీసుకునేది ఉంటుంది. ఓకే. సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇప్పుడు ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు మేము జనగామ నియోజకవర్గ ప్రజలు, జనగామ జిల్లా ప్రజలకు మేము కోరేది ఏంటంటే, ఈ బూర్జువా పార్టీలు అనేది వాళ్ళు తాత్కాలిక అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ఓట్లేసుకొని పోతున్నారు. మళ్ళా పనులు చేయడం లేదు. జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం బాగుపడాలంటే ఇప్పుడు ఆల్రెడీ దేవాదుల ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని పూర్తి స్థాయి సామర్థ్యంతో చేపట్టి రైతాంగానికి తాగునీరు అందించాలనే ఉద్యమం భవిష్యత్తులో చేపడతాం. దానికి అనుబంధంగా జనగామ నియోజకవర్గం కానీ, జనగామ జిల్లాలో కానీ వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు ఈరోజు పత్తి కానీ, వరి కానీ, తర్వాత పండ్ల తోటలు విపరీతంగా పండుతున్నాయి. కాబట్టి కూరగాయలు కూడా పండుతున్నాయి. వీటికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఉద్యమాలు చేపడతాం. కాబట్టి జనగామ ప్రజలందరూ కూడా మేము చేసే ఉద్యమాలు, జనగామ జిల్లా అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాల్లో మాకు సహకరించాలని, ఉద్యమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఓకే. సార్ యాక్చువల్లీ ఇక్కడ అంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులే అంటే కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ నాయకులు కాని వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇక లేదు, కమ్యూనిస్ట్ పార్టీల పని అయిపోయింది, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ అక్కడక్కడ ఇస్తూ ఉన్నారు. అంటే బహిర్గతంగా కాకుండా వాళ్ళు అక్కడక్కడ చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమైనా రియాక్షన్ మీరేమైనా కామెంట్ చేయదలుచుకున్నారు? అది లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీని ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో మేము వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణ కానీ ఒక సామెత ఉంది, గరక తిన్న గాడిద చచ్చిపోతుంది తప్ప గరక గడ్డి చచ్చిపోదు. గరక ఎప్పుడైనా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పుడు ఉంటుంది, కష్టాలు లేనప్పుడు ఉంటుంది. దోపిడి ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి బలహీనం వస్తున్నట్టు రాజకీయాలు ఒకసారి బలపడవచ్చు. కాబట్టి బలహీన పడ్డంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీ అది అయిపోయిందని, కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడ్డదని అటువంటిది ఎవరైతే మా మీద విమర్శలు చేస్తారో ఖచ్చితంగా రాబోయే కాలంలో అలాంటి వాళ్ళకు గతంలో విమర్శకులకు మేము బుద్ధి చెప్పినాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఈ కమ్యూనిజమే లేదు, ఈ వ్యవస్థనే లేదు, అంత తెలుగుదేశం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? కాబట్టి మా మీద విమర్శలు చేసిన వాళ్ళు ఇంటికి పోతారు, భవిష్యత్తు ఉండదు వాళ్ళకు. మాకు కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం, దోపిడి ఉన్నంతకాలం, ప్రజల్లో అసమానతలు ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉంటుంది. మేము ముందుకు పోతాం, మా పార్టీ బలపడుతుంది, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. ఈ దేశంలో సోషలిస్ట్ విప్లవం కోసం, అసమానతలు లేని సమాజం కోసం మేము ఒక మహోత్తరమైన లక్ష్యంతో పోరాటం చేస్తున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఒక 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఏ లీడర్గా, పొలిటికల్ లీడర్గా. అందుకని క్వశ్చన్ మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీ కమ్యూనిస్ట్ పార్టీలోనే చాలా విభేదాలు వచ్చాయి. ఫస్ట్ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, అది ఇది అని చెప్పేసి రకరకాల వింగ్స్ ఏర్పడ్డాయి. ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలంటే మీలో మీకే ఐక్యత లోపిస్తుంది అని చెప్పేసి వీటిని బట్టే మేము అర్థం చేసుకోవాలా? వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం దేశ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అప్లై చేసుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించాలని మా సిద్ధాంతం కానీ మార్క్స్ కానీ చెప్పింది అదే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలక వర్గాల పట్ల మనం ఎట్లా ఉండాలనేది నాయకత్వంలో చర్చలు జరిగినాయి. మరి కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తలేదు. అందుకోసం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని ఆ కమిటీలో చర్చలు వచ్చినాయి, విభేదాలు వచ్చినాయి. పాలక వర్గాల పట్ల ఏ విధంగా ఉండాలనేటువంటి, ఎలాంటి పోరాటాలు చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, వాటిని ఏ విధంగా బలపరచుకోవాలనే దగ్గర విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాలకు అనుగుణంగానే సిపిఐ విడిపోయిన తర్వాత ఎంఎల్ పార్టీలు విడిపోయినాయి. అందుకోసం అవి వాళ్ళ భిన్నాభిప్రాయాలు. కానీ ఆ విడిపోయినంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయి. గతం సిపిఎం మరి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. దాదాపు బెంగాల్లో దాదాపు 27-29 సంవత్సరాలు మేము పరిపాలన చేసినాం. త్రిపురలో పరిపాలన చేసినాం సిపిఎంగా. ఇప్పుడు కేరళలో కూడా అధికారంలో ఉన్నాం. దేశవ్యాప్తంగా మరి సిపిఎం పార్టీ బలపడుతుంది. ఆ విధంగా భవిష్యత్తులో ముందుకు పోతాం. ఓకే. మీరు ఏదైనా సరే గతంది మాత్రమే చెప్పుకుంటా ముందుకు పోతా ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఏం చెప్తారు? గతంలో ఉన్నటువంటి హుందాతనము అదంతా ఫ్యూచర్లో పోనీ రాబోతుందా? వస్తే ఎలా వస్తుంది? ఎప్పటిలోకి వస్తుంది? వాస్తవానికి భారతదేశానికి సంస్కరణలు వచ్చిన తర్వాత కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు వచ్చినాయి అనేది ఉన్నది. కానీ అవన్నీ కూడా ఈ దేశంలో మొత్తం సమస్యలే పరిష్కారం చేస్తాననేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఖచ్చితంగా
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశంలో చాలా అసమానతలు, సుమారు 140 కోట్ల మంది ఉంటే ఈరోజు 80 కోట్ల మందికి కనీసం ఒక పూట కూడా తిండి లేని పరిస్థితి వచ్చింది. విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. కాబట్టి అన్ని అసంతృప్తులు రేపు రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ వైపు వస్తాయి. బూర్జువా పార్టీలు బలహీనపడతాయి. వాళ్ళ ఇంటికి పోవడానికి అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ఖచ్చితంగా అలాంటి అవగాహనతో మేము ముందుకు పోతున్నాం, బలపడతాం, ముందుకు పోతాం. ఓకే సార్, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దిగిళ్ళు పరాజాపాలయ్యారు. యాక్చువల్లీ మీరు ఎట్లాంటి డిమాండ్స్ని ముందు పెట్టుకొని ప్రజల వద్దకు ఓట్లు అడిగిళ్ళు? వాస్తవానికి మేము జనగామ నియోజకవర్గాన్ని బాగా వెనుక అంటే సిపిఎం గతంలో చేసినటువంటి పనులు తప్ప ఈ 15-20 సంవత్సరాల్లో పెద్దగా చేసింది ఏం లేదు. మేము జనగామ నియోజకవర్గం కనుక మమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు మేము తీసుకొస్తామని, అడవి పందులు తర్వాత కోతుల బెడద నుంచి ప్రజలకు అంటే రైతులకు పంటలను కాపాడతామని మేము ముఖ్యమైన డిమాండ్ ప్రజల ముందు చెప్పడం జరిగింది. దాంతోపాటు మంచినీళ్ళు జనగామ నియోజకవర్గానికి సురక్షితమైన ఇప్పటికీ గ్రామాల్లో కూడా వ్యాపారం జరుగుతుంది వాటర్ ప్లాంట్ల ద్వారా. అవి సురక్షితమైనవి కావు, అందులో కెమికల్ కలుస్తున్నాయి. మేము సురక్షితమైన మంచినీళ్ళు అందిస్తాం, పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినాం. ఆ పద్ధతిలో మేము ముందుకెళ్ళినాం. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే బూర్జువా పార్టీలో వాళ్ళకి అవకాశం ఇచ్చారో భవిష్యత్తులో మేము పెట్టినటువంటి డిమాండ్స్ కోసం ఖచ్చితంగా అవి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి డిమాండ్స్. దానికోసం మేము పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు ముందు తీసుకుపోతాం. ఓకే, ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఏదైనా పార్టీతో టైఅప్ అయ్యే అవకాశం ఉండబోతుందా? ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎన్నికల వరకు మాకు ఇంకా కేంద్ర కమిటీ కూడా రాష్ట్ర కమిటీ చర్చలు లేవు. రేపు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చర్చలు జరుగుతూ చెప్పలేము. ఓకే, అంటే కంపల్సరీ టైఅప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే టైఅప్ అయ్యే అవకాశం అయితే కనబడట్లేదు. బూర్జువా పార్టీలో బూర్జువా పార్టీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి అటువంటి అవకాశాలు లేవు. ఉంటే మాత్రం అప్పుడు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, మా కేంద్ర కమిటీ సలహా ఇస్తుంది. ఆ విధంగా ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం మీరు చాలా ఉద్యమాలు చేసినట్టుగా ఇందాక చెప్పుకున్నారు, మీరు ఇంటర్వ్యూ మధ్యలో ఐ థింక్ చెప్పుకున్నారు మీరు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మేజర్గా చెప్పుకోదగ్గ సమస్యలు ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ మీ జనగామ వరకే? జనగామ నియోజకవర్గానికి కనుక చూస్తే జనగామలో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర కాదు, రైతులకు గిట్టుబాటు ధర అనేది స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది? రైతులు పండించినటువంటి పంటకు అదనంగా 50% ధర కల్పిస్తే రైతులకు ఇటు ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఈ ప్రభుత్వాలు చేయటం లేదు. భవిష్యత్తులో కనీస మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధరల కోసం పనిచేస్తాం. భారతదేశంలో దళారీ వ్యవస్థ బాగుపడుతుంది తప్ప వాస్తవానికి ఇటు రైతులు బాగుపడట్లేదు, అటు వినియోగదారులకు కూడా పెద్ద ఎత్తున ధరలు పెరిగి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వాలు ఏవైతున్నాయో, ఆ బూర్జువా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో దోపిడీ వర్గాలకు సాయం చేస్తున్నాయి. కాబట్టి ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు. అలాంటి వ్యవస్థ ఉండొద్దు అనేది మా వైపు నుంచి మా కాన్సెప్ట్, మా రైతు సంఘం కాన్సెప్ట్, మా పార్టీ కాన్సెప్ట్. ఓకే, మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరలా హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తూ ఉంది పార్లమెంట్ ఎలక్షన్లలో, సెంట్రల్లో మరలా. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థను అంతా కూడా విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేసిండు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసిండు. మరి ఆ రోజు 100 రూపాయలు 50 రూపాయలు ఉన్న మంచిగా 200 అయింది. పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. మరి నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మధ్యయుగాల కాలం నాటికి వెళ్ళడం తప్ప నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో దేశ ప్రజలకు ఉపయోగపడే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోవడం కోసం ఒక యూనివర్సిటీ స్థాపించిండా, లేకుంటే యూనివర్సిటీలలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించిండా? మరి ఇలాంటి వ్యవస్థను ప్రజలు ఆలోచించాలి, ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి. అందుకోసం ఈరోజు అలాంటి వ్యవస్థను నరేంద్ర మోడీ తీసుకురావడం లేదు. మధ్యయుగాల కాలం నాటికి మళ్ళీ మన దేశాన్ని తీసుకుపోవడం కోసం నరేంద్ర మోడీ పనిచేస్తుండు. అందుకోసం దేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులు, ఈ దేశ అభివృద్ధిని కాంక్షించే మేధావులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీని ఇంటికి పంపించకపోతే మాత్రం మధ్యయుగాల కాలం నాటి పాలన వస్తుంది, మళ్ళా రాజరిక పాలన దేశంలో వస్తుంది, అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పుడు భారతదేశం ఒక ప్రపంచంలో ఒక వెలుగడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ దాన్ని నాశనం చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుండ్రు. దాన్ని ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని రేపు ప్రజలకు నేను పిలిపించదలుచుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మీ జనగామ నాయకులే బీజేపీ పార్టీ మొత్తం సెంట్రల్ ఫండ్స్ ఇక్కడ మొత్తం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేమో ఏం లేదని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని కానీ అటు బీజేపీ నాయకుల్ని కానీ ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీజేపీ కేంద్రం నిధులు ఇస్తే జనగామ ఇట్లా ఉండేది కదా. జనగామ జిల్లా కేంద్రం ఒకటి, ఏకైక జిల్లాకి ఒకటే మున్సిపాలిటీ.
మరి జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీకి ఈరోజు దోమల మందు దిక్కు లేదు. మరి ఈరోజు కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇలాంటి వ్యవస్థని అభివృద్ధి చేయని వాళ్ళు పూట్ల రాయి ఎట్లా రాయి తీసేస్తారంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా అవాస్తవాలు, పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మీ కరెంట్ ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ స్థానిక ఎమ్మెల్యే గారితో నేరుగా డెవలప్మెంట్ విషయం గురించి? ఈరోజు జనగామ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అవకాశం ఉన్న మేరకు గతంలో ముత్తిరెడ్డిలాగా భూ ఆక్రమణదారులు, తర్వాత దొంగలకు అవకాశం ముత్తిరెడ్డి ఇచ్చిన అటువంటిది కాకుండా అవకాశం ఉన్న మేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వచ్చినటువంటి నిధులు సక్రమంగా వినియోగించేటువంటి పద్ధతి ఉండాలి. రెండోది, ప్రభుత్వం కనుక ఏదైనా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేటువంటి పెద్ద ప్రాజెక్టులైనా చేపడితే రాష్ట్ర ప్రభుత్వం అదుపడితే అటువంటిది ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని అటువంటి సహకారం అడిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాల వైపు నుంచి జనగామ నియోజక అభివృద్ధి కోసం మా వంతు సహకారం అందిస్తాం. ఓకే, యాక్చువల్లీ సిపిఎం పార్టీ పిలుపు ఏంటి సార్? జనగామ నియోజకవర్గం పిలుపు మేము ప్రజలకు ఇవ్వదలుచుకున్నా కూడా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమగ్రంగా అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రజలందరూ కూడా సమగ్ర అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొనాలని మేము చెప్పదలుచుకున్నాం. యాక్చువల్లీ మీ సిపిఎంలోనే కరెక్ట్గా అంటే అవకతవకలు జరుగుతూ ఉంది అంటే ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉందని చెప్పేసి కొంతమంది నాయకులు మీ సిపిఎం నుంచి వెళ్ళి వేరే పార్టీకి వెళ్తూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన? ఈరోజు కమ్యూనిస్టులో అనేది ఒక దోపిడీ సమాజంలోనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క నాయకుడికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్క నాయకుడు ఏదో బయటికి పోయినంత మాత్రాన మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నాయకులకు ఆస్వాదించడం కరెక్ట్ కాదు. జనగామ జిల్లాలో సిపిఎంగా ఒక కరడు కట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఒక విప్లవ స్ఫూర్తితో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు, మా జిల్లా కమిటీ నాయకత్వం, ప్రజా సంఘాల నాయకత్వం ఉంది. ఆ పద్ధతిలోనే మేము అనేక అవకాశాలు, భ్రమలు కల్పించిన మా నాయకత్వం, మా క్యాడరు, కనీసం కింది స్థాయి పార్టీ సభ్యులు కూడా అలాంటి భ్రమలు లొంగకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. ఆ పద్ధతిలోనే మా నాయకత్వం, మా క్యాడరు, మా పార్టీ శ్రేణులు అదే పద్ధతిలో మేము భవిష్యత్తులో పోరాటాలు చేస్తాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ మీ జనగామ ప్రజానికానికి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇక అయితే జనగామ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకుంది, జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు పరిశ్రమలు లేవు. యువత అంతా కూడా బయటకి ఈరోజు పొద్దున్న లేస్తే హైదరాబాద్ అక్కడిక్కడ పోయి పని చేసుకుంటూ జనగామ చుట్టూ పరిశ్రమలు నెలకొల్పడం కోసం ఉద్యమాలు జరుగుతాయి. అదేవిధంగా మంచినీళ్ళ కోసం కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఆ పద్ధతిలో విద్యా, వైద్యం కోసం జరిగే ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రజా సంఘాలు, పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు చేయూతను అందించాలని మేము చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, ఇంకో క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ ముందు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీస్ పైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు అవుతాయని మాకేం అవగాహన లేదు. అంటే అవగాహన అంటే మొత్తం నెరవేరుస్తుందని అయితే మాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులు, పరిమితులు, అవకాశాలు, ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఈరోజు అటువంటి అంత బడ్జెట్ అన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్నో కొన్ని నెరవేరుస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాం. కానీ మొత్తం నెరవేర్చి మొత్తం ప్రజలందరికీ సహకారం అందిస్తానని మాత్రం మాకు లేదు. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇంపార్టెంట్ అవుతుంది ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.